So let's solve the first question. Consider the following statements with respect to DRDO. మన సిలబస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో డిఆర్డిఓ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి డిఆర్డిఓ గురించి మనం ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్, రీసెంట్లీ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ 67th ఫౌండేషన్ డే ఆఫ్ డిఆర్డిఓ ఆన్ 1st Jan 2025. 1st Jan 2025 రోజంట 67వ ఫౌండేషన్ డేని మనం జరుపుకున్నామంట డిఆర్డిఓది. నెక్స్ట్, బలస్య మూల్యం విజ్ఞానం ఈజ్ ద మోటో ఆఫ్ డిఆర్డిఓ. పైన ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్లలో కరెక్ట్ ఏవి అని అడుగుతున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఈజ్ ఇట్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది చూసుకోవాలి మనం. పైన ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ అండ్ దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. డిఆర్డిఓ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1958. 1958 సంవత్సరంలో మనకి డిఆర్డిఓని ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఆనాడు టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ మరియు డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్, ఈ మూడు ఆర్గనైజేషన్స్ని మర్జ్ చేసి డిఆర్డిఓగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. డిఆర్డిఓ యొక్క ఫిలాసఫీ ఏంటంటే బలస్య మూల్యం విజ్ఞానం, అంటే బలానికి వెనకాల ఉన్నటువంటి మూలం ఏంటి అంటే అది మన విజ్ఞానం, మన నాలెడ్జ్ అని అర్థం. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు డిఆర్డిఓ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, లెట్స్ సీ. The ballistic missiles are jet propelled at subsonic speeds throughout their flights, while the cruise missiles are rocket powered only in the initial phase of the flight అంట. ఏంటంటండి, బలిస్టిక్ మిసైల్ అంట ఒక జెట్ ఇంజన్ ద్వారా మనం పనిచేస్తామన్నమాట. అంటే మన ఏరోప్లేన్లో ఉన్నటువంటి ఇంజన్ల ద్వారా పనిచేపిస్తామంట. అది తన టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు దానికి ఫ్యూల్ ఇస్తూ ఉండాలంట. ఎక్కడైతే క్రూజ్ మిసైల్లో అంట ఏమంటున్నాడు, క్రూజ్ మిసైల్ అంటే ఇట్లా రాకెట్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేసి తర్వాత కిందికి పడేస్తామంట. లాంచ్ చేసినప్పుడు మాత్రమే ఫ్యూల్ చేస్తామంట, కిందికి వచ్చేటప్పుడు ఫ్యూయల్ యూజ్ చేయమంట. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, అగ్ని 5 ఈజ్ ఎ మీడియం రేంజ్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ వైల్ బ్రహ్మోస్ ఈజ్ ఎ సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. అడిగింది ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. పైన ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. నైదర్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందని దానికి ఇప్పుడు నైదర్ 1 nor 2 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఒకసారి చూద్దాం. నౌ లెట్స్ సీ. మనకి మామూలుగా 2 బేసిక్ టైప్స్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్స్ వచ్చేసి ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్కి ప్యారలల్గా మనకు ఫ్లై చేస్తూ ఉంటాయి, ఇలా ఫ్లై చేస్తూ ఉంటాయి. క్రూజ్ మిసైల్ అనేది ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్. మనకి ఇంకొక టైప్ ఆఫ్ మిసైల్ ఉంటుంది, దాని పేరే బలిస్టిక్ మిసైల్. బలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే రాకెట్ ఇంజన్ యూజ్ చేసి లాంచ్ చేస్తాం. అంటే ఎర్త్ పై నుంచి ఇలా లాంచ్ చేసి అంతరిక్షంలోకి పంపించేసి అంతరిక్షం నుంచి తిరిగి ఇలా పారాబోలిక్ పాత్లో కిందికి వచ్చేటప్పుడు మాత్రం గురుత్వాకర్షణ శక్తిని వాడుకొని అది తన టార్గెట్ని హిట్ చేయగలుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ కెన్ హిట్ దట్ పర్టికులర్ టార్గెట్. ఓకే, దిస్ ఇస్ బలిస్టిక్, దిస్ ఇస్ క్రూజ్. బలిస్టిక్ మిసైల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి అగ్ని మిసైల్. అగ్నిలో చాలా వేరియంట్స్ ఉంటాయండి. 1, 2, 3, 4, 5 అగ్ని ప్రైమ్, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. మనకి ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే అగ్ని 5. అది ఒక బాలిస్టిక్ మిసైల్. అగ్ని 5 ఈజ్ ఆల్సో అండ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని పిలుస్తాం దీన్ని, ICBM. ఏదైనా ఒక మిసైల్ కనుక 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్ని, ఎంత దూరం అండి, 5000 కిలోమీటర్స్ ప్లస్ టార్గెట్ని తను హిట్ చేయగలిగితే ఆ మిసైల్ని ఏమని పిలుస్తామంట, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని పిలుస్తూ ఉంటాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రూజ్ మిసైల్కి ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్, బలిస్టిక్ మిసైల్కి ఎగ్జాంపుల్ అగ్ని మిసైల్. క్రూజ్ మిసైల్ భూమికి ప్యారలల్గా వెళ్తుంది, తను టార్గెట్ హిట్ చేసేంతవరకు నేను ఫ్యూయల్ సప్లై ఇవ్వాలి. అదే బలిస్టిక్ మిసైల్ అయితే మీదికి పంపించేస్తా, గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందికి వచ్చేసి నాకు హిట్ చేస్తుంది. పైకి పంపించేటప్పుడే ఫ్యూయల్ కావాలి, కిందికి వచ్చేటప్పుడు ఫ్యూయల్ అవసరం లేదు. మామూలుగా క్రూజ్ మిసైళ్ళు ఎక్కువగా చూస్తే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేవండి. కానీ బలిస్టిక్ మిసైలు 5000 కిలోమీటర్లు దాటుకొని కూడా వెళ్ళగలుగుతాయి. ఒక ఖండం నుంచి ఇంకో ఖండంలో ఉన్నటువంటి టార్గెట్స్ని సైతం హిట్ చేయగలుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి
నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను మై ఫ్రెండ్స్. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ, స్మాల్ కరెక్షన్ 5500 కిలోమీటర్స్ అండ్ మోర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రైట్ డౌన్ ద కంటెంట్ ఆల్సో. నెక్స్ట్, the term terminal high altitude area defense sometimes mentioned in news refers to తరచుగా న్యూస్లో కనిపించేటటువంటి థాడ్ అనే మిసైల్ సిస్టమ్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. మామూలుగా న్యూస్లో ఈ మిసైల్తో పాటు ఇంకొక మిసైల్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు తరచుగా. ఆ మిసైల్ పేరు వచ్చేసి S-400 మిసైల్ సిస్టమ్. బేసికల్లీ థాడ్ కానీ S-400 కానీ ఈ రెండు ఏంటి అంటే అండి యాంటీ మిసైల్ సిస్టమ్స్ అనమాట. వాట్ ఆర్ దోస్ యాంటీ మిసైల్ సిస్టమ్స్? మనము ఇజ్రాయెల్లో వార్ జరుగుతున్నప్పుడు హామాస్ అందరూ కూడా రాకెట్ లాంచర్స్తో రాకెట్స్ ఇజ్రాయెల్ పైన వేస్తున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం ఆ రాకెట్ని గాలిలోనే పేల్చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ మిసైల్ని గాలిలోనే నిర్వీర్యం చేయడం. ఆ నిర్వీర్యం చేయడానికి యూజ్ చేసే టెక్నాలజికల్ టూల్సే ఒకటి థాడ్, ఒకటి S-400. థాడ్ అనే ఈ యొక్క టెక్నాలజీని USA డెవలప్ చేసింది. S-400 అనే టెక్నాలజీని రష్యా డెవలప్ చేసింది. ఓకే, ఇండియా థాడ్ని కొనుక్కోవాలా S-100 కొనుక్కోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉంది ప్రజెంట్లీ. వీల్ సీ మోర్ అబౌట్ ఇట్. సో వాట్ ఈస్ థాడ్ ఆర్ వాట్ ఈస్ S-400? దే ఆర్ బోత్ యాంటీ మిసైల్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి పాజ్ చేసుకొని యూ కెన్ ఆల్సో సీ దాట్ హూ డెవలప్ థాడ్, వాట్ ఈస్ థాడ్, ఎవ్రీథింగ్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ద స్లైడ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్? ఏంటండి, భారతదేశం యొక్క మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ పేరు ఏంటి అని మీరు అడుగుతున్నట్టయితే అది వచ్చేసి రుద్రం-1. దాని పేరేంటండి, రుద్రం-1. వాట్ ఈస్ దిస్ యాంటీ రేడియేషన్ మిసైల్? అసలు యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏంటి? మామూలుగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది గాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ కోసం రేడార్లు వాడుతూ ఉంటాం. ఓకే, మామూలుగా ఇక్కడ గాల్లోకి ఏరోప్లేన్ ఉంది అనుకుందాం. ఓకే, ఇలా గాల్లోకి ఏరోప్లేన్ ఉంది, ఎయిర్ప్లేన్. దానికి గాల్లో డైరెక్షన్స్ తెలియవు కదా, దానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి కింద ఒక రేడార్ ఉంటుంది మనకి, ఇలా కమ్యూనికేషన్ టవర్ ఉంటుంది. ఇది ఈ రేడార్ టవర్లని నిర్వీర్యం చేసి ఈ రేడార్ టవర్లు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్కి కమ్యూనికేషన్ పంపకుండా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని సైతం నిర్వీర్యం చేయగలిగినటువంటి ఒక గొప్ప మిసైల్ సిస్టమే ఈ యొక్క రుద్రం మిసైల్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడైనా ఇలాంటి రేడార్ సిస్టమ్లు ఉంటాయి, ఎక్కడైనా ఇలాంటి కమ్యూనికేషన్స్ టవర్లు ఉంటాయి, వాటిని వెళ్ళి నిర్వీర్యం చేయగలిగే సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక మిసైల్ సిస్టమ్, దట్ ఈస్ రుద్రం. ఓకే, యూ కెన్ సీ హియర్. దీన్ని DRDO వాళ్ళు డెవలప్ చేశారండి. ఇది కూడా ఒక క్వశ్చన్గా అడగవచ్చు. హూ డెవలప్డ్ రుద్రం? భారతదేశం యొక్క మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ ఎవరు తయారు చేశారంటే DRDO వాళ్ళు. దాని పేరేంటి అంటే రుద్రం. ఓకే, ఇక్కడ ఇట్ విల్ సప్రెస్ ద ఎనిమీస్ ఎయిర్ డిఫెన్స్. చెప్పాను కదా, మనకి ఎయిర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తానికి నిర్వీర్యం చేయగలిగినటువంటి కేపబిలిటీ కలిగిన ఒక డిఫెన్స్ సిస్టమ్. యూ కెన్ లాంచ్ దిస్ మిసైల్. ఈ మిసైల్ని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తాం? ఇది కూడా క్వశ్చనే. భూమి నుంచి లాంచ్ చేస్తామా లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేస్తామా? వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ఫ్రమ్ Sukhoi Mk-1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా మనం లాంచ్ చేయగలిగినటువంటి ఒక మిసైల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం యొక్క మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం-1. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ వేర్ వాజ్ ఇండియాస్ 4th న్యూక్లియర్ సబ్మెరైన్ వాజ్ లాంచ్డ్? భారతదేశం యొక్క 4వ న్యూక్లియర్ సబ్మెరైన్ని రీసెంట్లీ ఎక్కడ లాంచ్ చేశారని మిమ్మల్ని అడిగినట్టయితే దాన్ని మనం విశాఖపట్నంలో లాంచ్ చేశామండి. ఓకే, న్యూక్లియర్ సబ్మెరైన్ ఈజ్ బేసికలీ ఏ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. ఓకే, న్యూక్లియర్ సబ్మెరైన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం దీన్ని పవర్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, వీఆర్ గోయింగ్ టు యూజ్ న్యూక్లియర్ ఎనర్జీ టు పవర్ దిస్. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? న్యూక్లియర్ సబ్మెరైన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ కెన్ స్టే అండర్ వాటర్ ఫర్ లాంగర్ టైమ్. అండర్ వాటర్
లాంగ్ టైం ఉండగలుగుతుంది. బేసికల్లీ సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డీజిల్ పవర్ ఉంటాయి. సింపుల్గా డీజిల్ పవర్ ఉంటాయి అన్నమాట. డీజిల్ అంటే కంబషన్ చేయాల్సి వస్తుంది. డీజిల్ని బర్న్ చేయాలి అంటే నీకు ఆక్సిజన్ కావాలి. టు బర్న్ ఎనీ ఫ్యూల్ వీ నీడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మనం నీళ్ళ లోపల దొరకదనమాట. ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా చేయొచ్చు కదా సార్ అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అంత అమౌంట్ని తయారు చేసుకోలేం ప్రతిసారి. సో అందుకు సబ్మెరైన్ ప్రతి కొన్ని రోజులకు ఒకసారి సర్ఫేస్కి వచ్చి కావాల్సినంత ఎయిర్ని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అలా ప్రతిసారి సర్ఫేస్కి రాకుండా ఉండేందుకు గాను మనం న్యూక్లియర్ సబ్మెరైన్స్ని డెవలప్ చేసుకున్నాం అనమాట. భారతదేశంలో ఆల్రెడీ ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఓకే, ఇలాంటివి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇదే దోవలో మనకి భారతదేశంలోనే ఇండిజీనియస్గా తయారైనటువంటి ఈ యొక్క 4th న్యూక్లియర్ సబ్మెరైన్ని రీసెంట్లీ లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారంటే విశాఖపట్నంలో లాంచ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద 4th న్యూక్లియర్ సబ్మెరైన్ పవర్డ్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అట్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ లాంచ్ చేశామండి? షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో ఈ భారతదేశం యొక్క 4వ న్యూక్లియర్ సబ్మెరైన్ లాంచ్ చేశాం. దాంతోపాటు ఒక పాయింట్ రాసుకోవాలి అంటే దీంట్లో 75% కంటెంట్ ఏదైతుందో మొత్తం కూడా ఎక్విప్మెంట్ ఏదైతుందో భారతదేశంలోనే తయారయ్యాయి. ఇది కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి 3 ఇతర న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఏవేవి అంటే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిధామ్. ఓకే, ఐఎన్ఎస్ అరిధామన్, ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిహంత్. ఈ 4th న్యూక్లియర్ సబ్మెరైన్కి ఇంకా పేరు పెట్టాల్సి ఉంది, ఇంకా మనం పేరు పెట్టలేదు. ఓకే, ఈవెన్ దీస్ 2 ఐఎన్ఎస్ అరిఘాత్ కానీ అరిధామ్ కానీ 2024లోనే మనకి లాంచ్ చేయడం జరిగినాయి. దీస్ 2 ఆర్ ఆల్సో వెరీ న్యూ ఇండిజినియస్ బిల్ట్ సబ్మెరైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్. ఇది బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ గురించి అడుగుతుంది. ఈజ్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? బ్రహ్మోస్ మిసైల్ ఏ 2 దేశాల యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ అని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్ వాట్? రష్యా అండ్ ఇండియా. రష్యా అండ్ ఇండియా. ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకుందాం మనం బ్రహ్మోస్ మిసైల్ గురించి. బ్రహ్మోస్ మిసైల్ ఇక్కడే వాడు చెప్పాడు కదా, వాట్ ఈస్ ఎ బ్రహ్మోస్ మిసైల్? క్రూజ్ మిసైల్. ఓకే, అక్కడే తెలిసిపోతుంది ఈ మిసైల్ ఎక్కువ దూరం వెళ్ళే మిసైల్ కాదు. క్రూజ్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మనం దీనికి ఫ్యూయల్ సప్లై అనేది చేస్తూనే ఉండాలి. మనం ఫ్యూయల్ సప్లై ఆపేస్తే ఆ మిసైల్ కింద పడిపోతుంది. అలా పడిపోకుండా ఇలా వెళ్తూ ఉండాలి అంటే స్టార్ట్ టు ఎండ్ మనం ఫ్యూయల్ సప్లై అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే ఇది సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. అంటే శబ్ద వేగానికంటే కూడా 2 నుంచి 3 ఇంతలు ఎక్కువగా స్పీడ్లో వెళ్ళగలిగినటువంటి కేపబిలిటీ ఉంది. బ్రహ్మోస్ మిసైల్లో ఎయిర్ వేరియంట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేయగల వేరియంట్, ల్యాండ్ నుంచి లాంచ్ చేయగలిగిన వేరియంట్ మరియు సీ నుంచి ల్యాండ్ చేయగలిగినటువంటి వేరియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది రష్యా మరియు ఇండియా యొక్క జాయింట్ వెంచర్. బ్రహ్మోస్ పేరులో 2 నదుల యొక్క కలయిక ఉంటుందండి. బ్రహ్మోస్ అనే పేరులో అటు బ్రహ్మపుత్ర నదితో పాటు రష్యాలో ఉన్నటువంటి మాస్క్వా అనే నది, ఓకే, మాస్క్వా ఆర్ మాస్క్వా, వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్, మాస్క్వా అనే ఒక నది ఉంటుంది రష్యాలో. ఈ 2 నదుల యొక్క పేర్లు బ్రహ్మపుత్ర నుంచి బ్రహ్మ, మాస్క్వా నది నుంచి మాస్ అనే పేరుని, ఈ 2 పేర్ల యొక్క కలయికనే బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్. ఇది 2001వ సంవత్సరంలో ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయిందండి. బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ గురించి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఇంకా కొన్ని నోట్స్ మనం రాసుకుందాం. నెక్స్ట్, టు విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ రీసెంట్లీ డెలివర్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్? భారతదేశం ఇటీవల కాలంలో ఒక దేశానికి బ్రహ్మోస్ మిసైల్స్ని ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేసింది. అది ఏ దేశం అని మిమ్మల్ని అడిగినట్టయితే ఆ దేశం పేరేంటండి? ఫిలిప్పైన్స్. ఏ దేశం అన్నది? ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బై బ్రహ్మోస్ మిసైల్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, అర్మేనియా కూడా న్యూస్లో ఉండండి. అర్మేనియా ఏ మిసైల్స్ని ఇండియా నుంచి కొనుగోలు చేసిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పాలి. వాట్ టైప్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ డిడ్ అర్మేనియా బై ఫ్రమ్ ఇండియా? ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో తరచుగా ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిసైల్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్? ఓకే, మన సిలబస్లో క్లియర్గా ఉంది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. భారతదేశం తనను తాను శత్రు దేశాల నుంచి రక్షించుకునేందుకు తయారు చేసుకున్నటువంటి ఒక మిసైల్ సిస్టమే ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
దీంట్లో మనం 5 మిసైల్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నాం. ఎన్ని అండి? 5 మిసైల్ సిస్టమ్. దాని యొక్క యాక్రోనిమ్ కనుక గుర్తుపెట్టుకోవాలంటే పాట్నా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, పాట్నా. పృథ్వీ, ఇది మొట్టమొదటి బలిస్టిక్ మిసైల్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి మిసైల్ మనం తయారు చేసినవి. ఆకాష్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని. పంచభూతాల పేర్లతో ఉంటుందండి. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని ఆర్ ద 5 డిఫరెంట్ మిసైల్ సిస్టమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పృథ్వీ వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి, ఇది సర్ఫేస్ టు ఎయిర్. అగ్ని కూడా సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్. నాగ్ వచ్చేసి ఇది యాంటీ ట్యాంక్ మిసైల్. మిలిటరీ ట్యాంక్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి ఒక మిసైల్ అనమాట, యాంటీ ట్యాంక్ మిసైల్. ఆకాష్ వచ్చేసి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇలా డిఫరెంట్ మిసైల్స్ ఉంటాయి, వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్లో మనం డెవలప్ చేయండి ఏంటి అంటున్నాడు. అగ్ని ఉందా? ఉంది. ఆకాశ్ ఉందా? ఉంది. నాగ్ ఉందా? ఉంది. S-400 అంటే ఏమని చెప్పాను? రష్యా వాళ్ళు తయారు చేసినటువంటి యాంటీ మిసైల్ సిస్టమే S-400. సో ఇది మనకు ఆన్సర్ కాదు కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ నాట్ ద మిసైల్ సిస్టమ్ విచ్ ఇస్ డెవలప్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ రాసాను చూడండి. పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్, స్మాల్ కరెక్షన్. నెక్స్ట్ ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్. నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్. త్రిశూల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అగ్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఓకే, సర్ఫేస్ టు సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ టు ఎయిర్ అని కూడా అనవచ్చు మనం దాన్ని. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. దీస్ ఆర్ ద 5 మిసైల్ సిస్టమ్స్: పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ అండ్ అగ్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో దీన్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. 1982-83 ప్రాంతంలో దీన్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో. మరియు మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పర్యవేక్షణలో మనం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో ఇంకా వేరియంట్స్ ఉంటాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పీనాకా వెపన్ సిస్టమ్. పీనాకా వెపన్ సిస్టమ్ అనేది తరచుగా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి మనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ శివాస్ బో. శివుడి యొక్క ధనస్సు పేరే పీనాకా అంట. శివుడి యొక్క ధనస్సు పేరు ఏంటంట? పీనాకా అంట. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నెక్స్ట్, ఇట్ వాస్ డెవలప్డ్ బై ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ ల్యాబొరేటరీ ఆఫ్ DRDO. ARDE అనే DRDO ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారంట. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్. ఏమడుగుతున్నాడండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా మనకి పీనాకా అనేది శివుడి యొక్క ధనస్సు పేరు. పీనాకా అనేది ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE ఒక DRDO ఒక ల్యాబొరేటరీ అండి, అందులోనే తయారైంది. పీనాకా అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ మల్టీ రాకెట్ బ్యారెల్ సిస్టమ్ ఆర్ మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్. సో విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి? ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నోట్స్ రాసుకుంటానంటే ఒక్కసారి పాజ్ చేసుకుని రాసుకోండి. డోంట్ వరీ, PPT విల్ బి ప్రొవైడెడ్ ఫర్ యువర్ కన్సర్న్స్. వాట్ ఈస్ భార్గవాస్త్ర రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? జస్ట్ మనకి 2-3 డేస్ బ్యాకే భార్గవాస్త్ర అనే ఒక కొత్త మిసైల్ సిస్టమ్ని న్యూస్లో చూసాం. వాట్ ఈస్ దిస్ భార్గవాస్త్ర? మామూలుగా ప్రజెంట్ డే జనరేషన్లో ఎక్కువగా మనము డిఫెన్స్ కేపబిలిటీస్ ఇంప్రూవ్ అవుతుందని చూసాము. అందులో ఎక్కువగా వాడుతున్నటువంటి ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏంటి అంటే డ్రోన్స్ని యూజ్ చేసి అటాక్ చేస్తూ ఉంటున్నారనమాట. ఆ డ్రోన్ అటాక్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయగలిగే కేపబిలిటీ కలిగినటువంటి ఒక గొప్ప మిసైల్ సిస్టమ్ని మన భారతదేశం, మన DRDO వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దానికి మనం పెట్టుకున్నటువంటి పేరే భార్గవాస్త్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ మైక్రో మిసైల్ సిస్టమ్ డిజైన్ టు టేక్ ఆన్ ద థ్రెట్ ఆఫ్ స్వామ్ డ్రోన్స్ని యూజ్ చేసి మన యొక్క ప్రాపర్టీస్ని, మన యొక్క ప్రజలని డ్యామేజ్ చేయాలి బాంబుల ద్వారా అని ప్రయత్నించినటువంటి ప్రతి సిస్టమ్ని నిర్వీర్యం చేయగలిగినటువంటి ఒక గొప్ప మిసైల్ సిస్టమే భార్గవాస్త్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ భార్గవాస్త్ర? భారతదేశం యొక్క మొట్టమొదటి మైక్రో మిసైల్ సిస్టమ్. రైట్ డౌన్ దిస్ పాయింట్. వాట్ ఈస్ ఇట్? మైక్రో
missile system. Okay, it is to take on the thwart of swarm drones. ఇది ఎవరు డెవలప్ చేశారంట అండి, ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ రైట్ డౌన్ హూ హ్యావ్ డెవలప్డ్ దిస్. ఇట్ వాస్ డెవలప్డ్ బై ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అండ్ ఇట్ కెన్ బి డిప్లాయిడ్ ఆన్ మొబైల్ ప్లాట్ఫామ్స్. అంటే కదులుతున్నటువంటి ప్లాట్ఫామ్ల పై నుంచి కూడా మనం ఈ మిసైల్స్ని లాంచ్ చేసే కేపబిలిటీ ఉంటుంది. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ రైట్ డౌన్ దీస్ 3 పాయింట్స్. ఇంకా మిగతా పాయింట్స్ అన్నీ కూడా నేను పెట్టడం జరిగింది. ఇలాంటివి సైమల్టేనియస్లీ ఫైర్ మోర్ దెన్ 64 మైక్రో మిసైల్స్. ఒకటేసారి 64 కంటే ఎక్కువ చిట్టి మిసైల్స్ని లాంచ్ చేసి డ్రోన్స్ని మనం డ్యామేజ్ చేయగలుగుతామన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్. భార్గవాస్త్ర, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఫర్ ష్యూర్ ఇన్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements about India's first long-range hypersonic missiles. Supersonic, subsonic, hypersonic అంటే ఏంటి అనేది సెషన్ లాస్ట్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఫోకస్ క్వశ్చన్లో చూద్దాం. రీసెంట్లీ భారతదేశంలో డిఆర్డిఓ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక లాంగ్ రేంజ్ హైపర్సానిక్ మిసైల్ సిస్టమ్ని టెస్ట్ చేశారంట. దాని గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. The test was conducted in the month of November 2024. ఏంటి నవంబర్ 2024లో కండక్ట్ చేశారంట. రైటా రాంగా అంటే ఎస్, నవంబర్లోనే కండక్ట్ చేశాము లాస్ట్ ఇయర్. ఇట్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 1500 కిలోమీటర్స్. దానికి రేంజ్ 1500 కిలోమీటర్లు ఉందంట. ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోవాల్సిందే. ఇట్ కెన్ గో బియాండ్ 1500 కిలోమీటర్స్. 1500 దాటి కూడా వెళ్ళే కేపబిలిటీ కలిగినటువంటి ఒక మిసైల్ సిస్టమే భారతదేశం యొక్క మొట్టమొదటి లాంగ్ రేంజ్ హైపర్సానిక్ మిసైల్. దూరం వెళ్ళగలిగినటువంటి హైపర్సానిక్ స్పీడ్లలో, ఏ స్పీడ్లు అండి, హైపర్సానిక్ 5 to 6 times ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్, అంత స్పీడ్ వెళ్ళగలిగినటువంటి మిసైల్ సిస్టమ్. ఇట్ వాస్ డెవలప్డ్ బై ల్యాబొరేటరీస్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ హైదరాబాద్. ఏంటండి, మన హైదరాబాద్లో ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో అలాంగ్ విత్ డిఆర్డిఓ ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్, అటు ప్రైవేట్ వాళ్ళు, ఇతర డిఆర్డిఓ ల్యాబొరేటరీ వాళ్ళు, ముఖ్యంగా ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ వాళ్ళు అందరూ కలిసి డెవలప్ చేశారంట. అడిగింది ఏంటండి, పై ఇచ్చిన దాంట్లో సరైనవి ఏవి? పైన ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నేను ఎందుకని సరైనవే ఎక్కువ పెట్టానంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రైట్ డౌన్ ద పాయింట్స్ తొందరగా రాసుకొని రివిజన్ ఎక్కువగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్. రీసెంట్లీ ఎ టర్మ్ కాల్ ఆర్ ఎ షిప్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐఎన్ఎస్ నిర్దేశక్ వాజ్ ఇన్ న్యూస్. డిఫెన్స్కి సంబంధించి ఐఎన్ఎస్ నిర్దేశక్ అని చెప్పేసి న్యూస్లో ఉందంట. అసలు ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ అనేది ఏంటి? అదొక సబ్మెరైనా, అదొక ఫ్రిగేటా, అదొక డెస్ట్రాయరా, అదొక మామూలు షిప్పా, లేదంటే అదొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియరా, లేదంటే ఏంటి అది అని అడిగినప్పుడు ఇట్స్ ఎ సర్వే వెజల్. ఓకే, ఏంటండి ఐఎన్ఎస్ నిర్దేశక్ వచ్చేసి హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ చేయగలిగినటువంటి ఒక అద్భుత ఆధునాదిక టెక్నాలజీ కలిగినటువంటి ఒక షిప్ అండి ఇది. సర్వే వెసల్ అంటే మనకి హైడ్రాలజికల్ సర్వేస్ చేస్తుంటాయి, సముద్రంలో సర్వేలు చేసేసి బౌండరీస్ కట్టడం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఐఎన్ఎస్ నిర్దేశక్ అండి మనకి సర్వే వెజల్స్ లార్జ్ అనే ఒక ప్రాజెక్ట్ కింద డెవలప్మెంట్ కాంపోనెంట్లో ఐఎన్ఎస్ నిర్దేశక్ ఒకటి. ఇందులో దాదాపు మ్యాక్సిమం అమౌంట్, దాదాపు 80% కాంపోనెంట్స్ ఏవైతే ఐఎన్ఎస్ నిర్దేశక్లో వాడామో అది భారతదేశంలోనే తయారైనటువంటి కాంపోనెంట్స్. ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ దేంట్లో మనం డెవలప్ చేసుకున్నామండి, సర్వే వెజల్స్ లార్జ్ SVL అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి దాంట్లో డెవలప్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఐఎన్ఎస్ సంధ్యక, ఐఎన్ఎస్ ఇక్షక్ అండ్ ఐఎన్ఎస్ సంశోధక్ అనే వెజల్స్ కూడా మనం ఇదే మిషన్ కింద లేదా ఇదే ప్రాజెక్ట్ కింద మనం డెవలప్ చేసుకోబోతున్నాం. జస్ట్ ఒకసారి పాజ్ చేసుకోండి, రాసుకోండి. ఐఎన్ఎస్ నిర్దేశక్ అంటే ఏంటండి, ఇది ఒక సర్వే వెసల్, సర్వే చేయగలిగినటువంటి ఒక షిప్ అంతే. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ డెవలప్డ్ ద ఇండియన్ లైట్ ట్యాంక్ జొరావర్? ఓకే, రీసెంట్లీ భారత మిలిటరీ సిస్టంలో ఒక గొప్ప అద్భుతమైన టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయిందంటే అది ఈ ఇండియా యొక్క లైట్ ట్యాంక్ అనమాట. కాంపాక్టబుల్ ట్యాంక్. మామూలుగా మనకి వార్ టైంలో మనం ట్యాంక్స్ చూస్తూ ఉంటాం, ఇలా ఉంటాయి కదా, ఈ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఒక ట్యాంక్ని రీసెంట్లీ మన ఇండియాలో డెవలప్ చేసాం. ఇట్ వాజ్ ఈవెన్ టెస్టెడ్ ఇన్ ద హార్ష్ టెర్రెన్ ఆఫ్ లడాక్.
లడాఖ్లో కూడా హార్ష్ టెర్రెన్స్లో మనం దీన్ని టెస్ట్ చేయగలిగాం అనమాట. ఇలా డెవలప్ అయినటువంటి ఈ యొక్క వెహికల్ పేరు వచ్చేసి జొరావర్, ఇండియాస్ లైట్ ట్యాంక్ అని పిలుస్తుంది, ILT. దీన్ని ఎవరెవరు డెవలప్ చేశారంటే DRDO మరియు L&T వారు ఇద్దరు కలిసి డెవలప్ చేయడం జరిగింది. సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్? బోత్ A and B హ్యావ్ కొలాబరేటెడ్ టు డెవలప్ దిస్ ప్రాజెక్ట్. జొరావర్ అనే ట్యాంక్ని ఎవరు తయారు చేశారంట? DRDO మరియు L&T వాళ్ళు ఇద్దరు కలిసి ఈ యొక్క జొరావర్ అనే దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది మ్యాక్సిమం స్పీడ్ గంటకి 70 కిలోమీటర్లు వెళ్ళగలుగుతూ ఉంటుందండి. ఓకే, సో అద్భుతమైన సస్పెన్షన్ సిస్టమ్స్ అండ్ లైట్ వెయిట్ కాంపోనెంట్తో దీన్ని మనం క్యారీ కూడా చేయగలుగుతూ ఉంటాం. నెక్స్ట్ 2024లో డిఫెన్స్కి సంబంధించి ఎస్పెషల్లీ మిసైల్ టెక్నాలజీకి సంబంధించి మనం డిఫెన్స్ చూడట్లేదు, డిఫెన్స్ టెక్నాలజీ కదా, దానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద K4 మిసైల్ సిస్టమ్. K4 మిసైల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మిసైల్ సిస్టమ్ అండి. ఏ దేశమైనా కూడా న్యూక్లియర్ ట్రేడ్ అనేది పెట్టుకోవాలనుకుంటుంది. న్యూక్లియర్ ట్రేడ్ TRAID అంటే ట్రేడ్ అంటే అటు భూమిపైన, అటు నీళ్ళలోను, అటు ఆకాశం పైన, ఈ 3 చోట్లలో నుంచి న్యూక్లియర్ పవర్డ్ మిసైల్స్ని లాంచ్ చేసే కేపబిలిటీ కావాలని ప్రతి దేశం కోరుకుంటుంది. నీళ్ళ లోపలి నుంచి కూడా అనుకుంటే 4 న్యూక్లియర్ ట్రేడ్స్ ఉంటాయి. సబ్మెరైన్ లాంచ్ న్యూక్లియర్ వెపన్స్, ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ న్యూక్లియర్ వెపన్స్, ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ సీ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్. ఇలా 4 చోట్ల నుంచి వేయాలనుకుంటుంది. దాంట్లో దిశగానే మనం ఈ యొక్క మిసైల్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నాం. లెట్స్ సీ ద స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. ఏంటంటే నీటి లోపలి నుంచి సబ్మెరైన్ నుంచి లాంచ్ చేయగలిగినటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్ అంట. కరెక్టా రాంగా అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. K4 వాజ్ రీసెంట్లీ టెస్టెడ్ ఫర్ INS అరిఘాత్ అట్ విశాఖపట్నం. ఓకే, ఏంటండి INS అరిఘాత్ నుంచి రీసెంట్లీ కమిషన్ అయినటువంటి భారతదేశం యొక్క ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ఈ యొక్క K4 మిసైల్స్ని విశాఖపట్నంలో టెస్ట్ చేశామంట. సరేనా అంటే అది కూడా సరైందే అండి. ఇట్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 3500 కిలోమీటర్స్. ఏంటండి నీళ్ళ లోపల నుంచి బయటకు వచ్చి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని హిట్ చేయగలిగినటువంటి బాలిస్టిక్ మిసైల్ ఇదంటే సరైందే అండి. ఇది న్యూక్లియర్ వార్ హెడ్ని తీసుకెళ్ళగలుగుతుంది, నార్మల్ వార్ హెడ్ని కూడా తీసుకోగలుగుతుంది. K4 న్యూక్లియర్ కేపబులా కాదా అంటే ఇట్ ఈస్ న్యూక్లియర్ కేపబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి K4కి సంబంధించి. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవి సరైంది అంటే అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ D విల్ బి యువర్ ఆన్సర్, ఆల్ ద ఎబో. సో ఇక్కడ మీరు నోట్స్ రాసుకోవాలి. రీసెంట్లీ దేని నుంచి లాంచ్ చేసాం? INS అరిఘాత్. ఎక్కడ లాంచ్ చేసాం? విశాఖపట్నంలో. K4 మిసైల్ సిస్టమ్స్ అంటే ఏంటి? సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఏమని పిలుస్తామంట అంటే సబ్మెరైన్ నుంచి లాంచ్ చేయగలిగినటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్ ఏమని పిలుస్తామంట? K4 అని పిలుస్తూ ఉంటాం. విశాఖపట్నంలో లాంచ్ చేసాం. K4 మిసైల్ ఇది ఒక 2 స్టేజ్ సాలిడ్ మిసైల్. స్టేజెస్ మనకి స్పేస్ చదివేటప్పుడు కూడా స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఒక మిసైల్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఒకసారి ఫ్యూయల్ బర్న్ అవుతుంది, ఇక్కడ ఒకసారి ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఇలా 2 స్టేజెస్లో ఉంటుంది. K4 అనేది 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుందన్నమాట. ఇందులో ఏం ఫ్యూయల్ ఉంటుందండి? 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ లాంచ్ మనం చేయగలుగుతున్నాం. దాదాపు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా ఇది హిట్ చేయగలుగుతుంది. బోత్ న్యూక్లియర్ వార్ హెడ్ అంటే న్యూక్లియర్ బాంబుల్ని, నార్మల్ బాంబుల్ని రెండింటిని తీసుకుపోయే కేపబిలిటీ దీనికి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, K4 అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి మీకు ఇప్పటి నుంచి? సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద అగ్ని 4 మిసైల్. మనం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 5 మిసైల్స్ డెవలప్ చేసుకున్నాం. అగ్ని, పాట్నాగా గుర్తుపెట్టుకున్నాం కదా, పాట్నాగానే వెళ్దాం. పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని. ఇందులో అన్నిటికంటే పవర్ఫుల్ ఏదైనా మిసైల్ సిస్టమ్ ఉంది అంటే అది అగ్ని. అగ్ని ఈజ్ ఎ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్. అగ్నిలో ఇప్పటివరకు 5 వేరియంట్స్తో పాటు అగ్ని ప్రైమ్ అనే ఒక 6th వేరియంట్ కూడా వచ్చింది. ఓకే, సో let's see what is this Agni 4. Now it is a 2 stage solid fuel ballistic missile. అగ్ని అనేది ballistic missile అని తెలుసుకున్నాం. ఇది 2 స్టేజ్ అంటే 2 స్టేజ్లు ఉంటాయి ఫ్యూయల్ బర్నింగ్లో. ఎస్, ఇట్ ఈస్ ఎ 2 స్టేజ్ ballistic missile. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 4000 కిలోమీటర్స్. దీనికి రేంజ్ ఎంత అంటే
4000 కిలోమీటర్లు అంట. కరెక్టా రాంగా అంటే ఇది కూడా కరెక్టే అండి. ఇట్ కెన్ క్యారీ బోత్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఎస్, ఇట్ కెన్ క్యారీ బోత్ conventional and nuclear warheads. All the statements here are correct. What will be your answer? All the above. So next question, my friends. So Agni 5 మిసైల్ సిస్టమ్ గురించి సంబంధించిన డాటాని అన్నిటినీ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో ఒక్కసారి పాజ్ చేసుకొని ఈ స్లైడ్ని చూడొచ్చు. ఒక్కొక్క అగ్ని వేరియంట్ ఏంటి, దాని యొక్క రేంజ్ ఎంత అనేది ఇక్కడ చెప్పాను నేను. ఓకే, సో ఇలా అగ్ని 5 మిసైల్ అండ్ రేంజ్ పిక్చర్ ఫార్మాట్లో కూడా నేను ప్రొవైడ్ చేశాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు మిషన్ దివ్య అస్త్ర. ఓకే, ఇది మిషన్ దివ్యాస్త్ర చాలా చాలా ఇంపార్టెంట్ మిషన్ అండి ఫర్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. ఇది న్యూస్లో ఉండే తరచుగా. ఇది అగ్ని 5కి సంబంధించినటువంటి ఒక మిషనే అండి. సో దీని గురించి ఒకసారి చూద్దాం, స్టేట్మెంట్స్ ఏంటివో చూద్దాం. ఇట్ డెమాన్స్ట్రేటెడ్ ఇండియాస్ కేపబిలిటీ ఆఫ్ MIRV టెక్నాలజీ. ఇది ఏం డెమాన్స్ట్రేట్ చేసిందండి, భారతదేశం యొక్క MIRV టెక్నాలజీని మనకు చూపించిందంట. కింద MIRV గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. MIRV అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంట. నెక్స్ట్, కరెంట్లీ ద యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ UK possess this MIRV ఎక్విప్మెంట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కొద్ది దేశాలు USA, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు UK వంటి దేశాల దగ్గర మాత్రమే ఉందంట ఈ టెక్నాలజీ, MIRV టెక్నాలజీ. ఓకే, సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి అంటున్నాడు. సో ఇది సరైందే, ఇది సరైందే, ఇది కూడా సరైందే. ఆల్ ద ఎబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. మిషన్ దివ్యాసన అంటే అండి ఇది భారతదేశం యొక్క మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ సిస్టమ్ని డెమాన్స్ట్రేట్ చేయడం. ఈ పిక్చర్లో చూడండి. నార్మల్గా ఒక మిసైల్లో ఏముంటుందంటే ఒకటే ఒక వార్ హెడ్ ఉంటుంది, అంటే ఒకటే ఒక బాంబు ఉంటుంది. కానీ ఒకటే మిసైల్లో 4 నుంచి 5 బాంబులు పెట్టేసి ఆ బాంబులన్నింటినీ కూడా ఒక్కో బాంబుని ఒక్కొక్క దగ్గర రిలీజ్ చేసే కేపబిలిటీ. మిసైల్ లాంచ్ చేసినాక ఇక్కడో బాంబు రిలీజ్ చేస్తా, ఇక్కడో బాంబు, అలా మల్టిపుల్ బాంబ్స్ రిలీజ్ చేసే కేపబిలిటీనే మనం మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ MIRV అని పిలుస్తూ ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమని పిలుస్తూ ఉంటామండి, MIRV అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు MIRV టెక్నాలజీ. రీసెంట్లీ DRDO వాళ్ళు డెవలప్ చేసినటువంటి అగ్ని 5 మిసైల్లో మనం ఈ యొక్క MIRV టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయగలిగామన్నమాట. అగ్ని 5 ఈజ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. IRBM అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్. IRBM మళ్ళీ ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్. MRBM అంటే మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్. ఈ షార్ట్ కట్స్ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద బ్రహ్మోస్ మిసైల్. మళ్ళీ ఒకసారి బ్రహ్మోస్ మిసైల్ గురించి ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, చూద్దాం. ఇట్ ఈస్ ఎ 2-stage క్రూజ్ మిసైల్ విత్ ఫస్ట్ స్టేజెస్ సాలిడ్ అండ్ సెకండ్ స్టేజెస్ లిక్విడ్. ఏంటంట, బ్రహ్మోస్ అనేది క్రూజ్ మిసైల్ అంట. అందులో 2 స్టేజ్లు ఉన్నాయంట. ఫస్ట్ ఏమో సాలిడ్ ఫ్యూయల్ ఉందంట, తర్వాత ఏమో లిక్విడ్ ఫ్యూయల్ ఉందంట. సరైనదేనా అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఇట్ కెన్ క్రూజ్ అప్ టు 15 kilometers అండ్ కెన్ క్లైంబ్ అప్ టు 10 kilometers. అంటే ఏంటంటే అండి, అది ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు 10 kilometers ఎత్తులో క్లైంబ్ చేయగలుగుతుంది. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి 15 kilometers వరకు దూరం వెళ్ళగలుగుతుంది అనమాట ఈ మిసైల్. సరైన స్టేట్మెంట్ అయినా కాదా అంటే ఇది కూడా సరైన స్టేట్మెంటే అండి. అడిగింది ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఒక్కసారి బ్రహ్మోస్ మిసైల్ నుంచి పాయింట్స్ రాసుకుందాం. ఆల్రెడీ రాసుకున్నాం కదా. బ్రహ్మోస్ మిసైల్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. బ్రహ్మోస్ అనే పేరులో బ్రహ్మపుత్ర నది ఒక పేరు, మాస్క్వా అనే రష్యా నది పేరు. మాస్క్వా అనే రష్యా నది, బ్రహ్మపుత్ర అనే భారతదేశం యొక్క మన బ్రహ్మపుత్ర నది, ఈ రెండింటి యొక్క కలయికనే బ్రహ్మోస్ అనే పేరు. ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందండి, 2001లో ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశాం. బ్రహ్మోస్ మిసైల్ 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఉంటుంది.
ఫస్ట్ స్టేజ్లో బూస్టర్ ఇంజన్, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ర్యామ్జెట్ ఇంజన్ని మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఇది సూపర్సానిక్ స్పీడ్స్లో వెళ్ళగలుగుతుంది. గంటకి 290 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగినటువంటి కేపబిలిటీ. అది 15 కిలోమీటర్ల దూరము, 10 మీటర్ల ఆల్టిట్యూడ్. స్మాల్ కరెక్షన్ అండి, 10 మీటర్స్. హియర్ ఇట్ ఈస్ ఆల్సో 10 మీటర్స్. ఇట్ ఈస్ నాట్ కిలోమీటర్స్, ఇది 10 మీటర్స్. ఓకే, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఒకసారి పాజ్ చేసుకుని రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద మిసైల్ హెలీనా. హెలీనా అనే ఒక మిసైల్ ఉందంట, దాని గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. చూద్దాం. హెలీనా ఈజ్ ఏ హెలికాప్టర్ లాంచ్డ్ వర్షన్ ఆఫ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్. మనం పాట్నా అనే మిసైల్స్లో నాగ్ అనే మిసైల్ చూసాం. అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఒక మిసైల్ పేరు నాగ్. దాన్ని ఎందుకు వాడతామంట, ఇప్పుడు జొరావర్ అనే ట్యాంక్ చూపించాను కదా, ఆ ట్యాంక్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడేటటువంటి ఒక మిసైల్ అది. సో దీన్ని ఏం చేసామంటే ఈ మిసైల్ని డెవలప్ చేసాం. ఇంతకుముందు ఏంటి, మిసైల్ని నేను నేలపై నుంచి లాంచ్ చేయాలి, కానీ నేను ఒకవేళ హెలికాప్టర్ నుంచి కూడా లాంచ్ చేయాలని ఒక ఆశ పుట్టిందనమాట. అందుకని ఒక వేరియంట్ వచ్చింది ఈ నాగ్లో, దాని పేరే హెలికాప్టర్ లాంచబుల్ నాగ్. ఓకే, హెలికాప్టర్ లాంచబుల్ వర్షన్ ఆఫ్ నాగ్ని ఏమని పిలుస్తున్నాం మనం, హెలీనా అని పిలుస్తున్నాం. ఇది ఏ జనరేషన్ మిసైల్ అండి, థర్డ్ జనరేషన్ మిసైల్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. దిస్ మిసైల్ సిస్టమ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై DRDO ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇజ్రాయెల్ అంట. ఈ మిసైల్ అంట ఇజ్రాయెల్తో డెవలప్ చేసామా అని అంటున్నాడు. ఇది ఇజ్రాయెల్తో కాదు, ఎవరితో కాదండి, మనం సొంతంగా డెవలప్ చేసుకున్నటువంటి మిసైలే. ఇట్ ఈస్ ఓన్లీ డెవలప్డ్ బై DRDO. ఇది తప్పు స్టేట్మెంట్. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ సి. ఇజ్రాయెల్ వాళ్ళకి మనకి సంబంధం లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ తప్పని ఇచ్చాను కదా, ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. ఎక్స్ప్లెనేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ధనుష్. ధనుష్ అనే ఒక మిసైల్ సిస్టమ్ ఉంది, దానికి సంబంధించి స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇది ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ కస్టమైజ్డ్ అండ్ ఎ నావల్ వేరియంట్ ఆఫ్ పృథ్వీ మిసైల్. ఇది పృథ్వీ మిసైల్ యొక్క వేరియంట్ అంట. నెక్స్ట్, హ్యాజ్ ఎ రేంజ్ ఆఫ్ 700 కిలోమీటర్స్. దీనికి 700 కిలోమీటర్ల రేంజ్ ఉందంట. నెక్స్ట్, కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేయగలుగుతుందంట. నెక్స్ట్, కెనాట్ క్యారీ ఏ న్యూక్లియర్ వార్ హెడ్స్. పైన ఉన్నటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైంది అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇది పృథ్వీ అనే మిసైల్ సిస్టమ్ ఉందండి భారతదేశంలో, ఇదే పాట్నా సిస్టంలో. పృథ్వీ మిసైల్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి షిప్ పై నుంచి కూడా లాంచ్ చేసే వేరియంట్ని తయారు చేస్తే దానికి పృథ్వీ అని ఎందుకు పేరు పెట్టాలి, ఎందుకంటే నేలపై నుంచి కాదుగా లాంచ్ చేయడం. కాబట్టి దానికి పేరేం పెట్టానంటే నేను ధనుష్ అని పెట్టానంట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధనుష్ బోత్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా తీసుకెళ్ళగలుగుతుంది. ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా తీసుకెళ్లే కేపబిలిటీ కలిగి ఉంటుంది. ఓకే, సో ధనుష్ గురించి పాయింట్స్ రాసుకోండి మై ఫ్రెండ్స్. ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ వర్షన్ ఆఫ్ పృథ్వీ డెవలప్మెంటే ధనుష్. ఇది అటు కన్వెన్షనల్ వార్ హెడ్స్తో పాటు న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా తీసుకెళ్ళగలుగుతుంది. న్యూక్లియర్ బాంబుల్ని, మామూలు బాంబుల్ని సింపుల్గా చెప్పాలంటే. ఇది ఫస్ట్ టెస్టింగ్ వచ్చేసి 5th October 2012లో లాంచ్ చేశాము. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. షిప్ పైనుంచి ల్యాండ్ పైన ఉన్నటువంటి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, సముద్రం నుంచి నేలపైన టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పృథ్వీ మిసైల్. పృథ్వీ మిసైల్కి సంబంధించి కింది స్టేట్మెంట్స్ చదవండి. పృథ్వీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ బలిస్టిక్ మిసైల్. భారతదేశం తయారు చేసినటువంటి మొట్టమొదటి బలిస్టిక్ మిసైల్ పేరు పృథ్వీ అంట. సరైందా కాదా అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ ఫస్ట్ టెస్ట్ ఫైర్డ్ ఇన్ 1988 ఫ్రమ్ శ్రీహరికోట షార్. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సార్ అన్నీ కూడా వీలర్ ఐలాండ్, ఇప్పుడు ప్రస్తుతం APJ అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సాలో లాంచ్ అయ్యేటివి, దీన్ని ఎందుకు ఇస్రో వాళ్ళు చేస్తారు, మిసైల్స్ అంటే DRDO కదా అంటే అంత ఓవర్ థింకింగ్ చేసి మార్కులు పోగొట్టకండి. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 1988లో మొట్టమొదటిసారిగా ఆనాడు మిసైల్ టెస్టింగ్ రేంజ్ లేవు, అప్పుడు మనం శ్రీహరికోట సెంటర్ నుంచి లాంచ్ చేసుకున్నామండి. అదే మన పృథ్వీ మిసైల్. ద పృథ్వీ మిసైల్ హ్యాస్ బిన్ ఇన్ సర్వీస్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ సిన్స్ 1994. 1994 నుంచి భారతదేశంలో మన ఆర్మీలో ఇది ఉంది. సో ఏ స్టేట్మెంట్ సరైనవి అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. పృథ్వీలో కూడా అండి మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3. దీనికి కూడా రేంజెస్ ఉంటాయి. పృథ్వీలో ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నామో కూడా మనం చూసుకోవాలి. ఓకే, లెట్స్ సీ దాట్. పృథ్వీకి సంబంధించి కొన్ని పాయింట్స్.
పృథ్వీ వచ్చేసి ఏంటంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది భారతదేశం తయారు చేసినటువంటి మొట్టమొదటి బాలిస్టిక్ మిసైల్. ఇది శ్రీహరికోట నుంచి లాంచ్ చేశాము. దీని రేంజ్ ఇది ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అంటే 150 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలుగుతుంది. పృథ్వీలో పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 అనే వేరియంట్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పృథ్వీ మిసైల్. జస్ట్ పాస్ ఇట్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఇక్కడ మీకు డిఫరెంట్ మిసైల్స్ వాటి యొక్క ఫ్యూయల్స్ స్టేజెస్ కూడా ఇచ్చాను. చూడండి, పృథ్వీ మిసైల్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి? పృథ్వీ 1, 2. పృథ్వీలో 3 టైప్స్ ఉన్నాయన్న కదా. పృథ్వీలో ఫస్ట్ వేరియంట్ మరియు సెకండ్ వేరియంట్, ఈ రెండిట్లో సింగిల్ స్టేజే, అంటే ఒకటే ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. 2 స్టేజ్ అంటే 2 ఫ్యూయల్ ట్యాంకులు ఉన్నట్టు. 3 స్టేజ్ అంటే 3 ఫ్యూయల్ ట్యాంకులు ఉన్నట్టు. ఒకటి అయిపోతుంది ఇంకోటి, ఒకటి అయిపోతుంది ఇంకోటి, అట్లా. దీంట్లో ఒకటే ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ ఫ్యూయల్ ట్యాంకు ఇందులో ఏ టైప్ ఆఫ్ వారెట్స్ తీసుకెళ్ళగలుగుతాం? బోత్ న్యూక్లియర్, బోత్ కన్వెన్షనల్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. పృథ్వీ ధనుష్ కూడా 1 స్టేజే. దీనికి ఉన్నట్టుగానే సింగిల్ స్టేజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మిసైల్స్కి సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తాము, తక్కువగా లిక్విడ్ ఫ్యూయల్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. పృథ్వీ డిఫరెంట్ వర్షన్స్, వాటి యొక్క రేంజెస్. పృథ్వీ 1 వచ్చేసి ఆర్మీలో వాడతాం, దాని రేంజ్ 150 కిలోమీటర్లు. పృథ్వీ 2 వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో వాడతాం, దాని రేంజ్ 350. పృథ్వీ 3 వచ్చేసి నావల్ వేరియంట్, అది 600 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద సెషన్ మై ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ మిసైల్ టెస్ట్ రేంజ్? భారతదేశం వాళ్ళు మామూలుగా మిసైల్స్ ఎక్కడ టెస్ట్ చేస్తామంటే సముద్రం ఎటువైపు ఉందో అటు టెస్ట్ చేస్తాం. ఎందుకంటే నేల వైపు టెస్ట్ చేసామనుకోండి, అది ఫెయిల్ అయి భూమి పైన పడితే ప్రజలకు హాని జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా తలనొప్పి ఎందుకు? మనం ఒక షిప్ను తయారు చేసుకుందాం, ఆ షిప్లో నుంచే మిసైల్ లాంచ్ టెస్ట్ ఎందుకు చేయకూడదు అని ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా నుంచి పుట్టిందే భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ మిసైల్ టెస్టింగ్ రేంజ్. దాని పేరు ఏంటి? అది ఐఎన్ఎస్ విక్రమ, ఐఎన్ఎస్ అన్వేష, ఐఎన్ఎస్ శివాయ, ఐఎన్ఎస్ భారత. ఆన్సర్ వచ్చేసండి ఐఎన్ఎస్ అన్వేష్. 2021లో ఇది న్యూస్లో చాలా ఉండేయండి. ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి ఎక్కువ డేటా లేదు. దీంట్లో మీరు ఎక్కువగా ఊహించుకోకండి, నీళ్ళపైన తేలియాడేటటువంటి ఒక షిప్, దాని నుంచి బాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్ చేయాలి. అయితే దీంట్లో పెద్ద పెద్ద బాలిస్టిక్ మిసైల్ అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ నేను టెస్ట్ చేయలేను, కానీ చిన్న చిన్న మిసైల్స్, చిన్న చిన్న టెస్ట్ రేంజెస్లో మనం వీటిని టెస్ట్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ మిసైల్ టెస్ట్ రేంజ్. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఐఎన్ఎస్ అన్వేష్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వెళ్ళే ముందు మీకు ఒకసారి మిసైల్స్లో సబ్సానిక్, సూపర్సానిక్ అండ్ హైపర్సానిక్ అనే పదాలు మీకు చెప్తా అని. మామూలుగా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ మ్యాక్ 1. మ్యాక్ అనేది స్పీడ్ ఆఫ్ ద సౌండ్ మెజర్మెంట్ అండి. మ్యాక్ 1 అంటే మనకి గాలిలో సౌండ్ ధ్వని వెళ్ళేటటువంటి వేగాన్ని మనం మ్యాక్ 1గా పిలుస్తాం. ధ్వని వేగం కంటే అంటే సౌండ్ వేగం కంటే కూడా తక్కువ వెళ్తే దాన్ని సబ్సానిక్ మిసైల్ అంటాం, సబ్సానిక్ స్పీడ్స్ అంటాం. ధ్వని వేగానికంటే తక్కువ వెళ్తే. ధ్వని వేగం ఆ పైన వెళ్ళినట్టయితే సూపర్ సానిక్ అంటాం. 1 నుంచి 5 సార్లు, 5 ఇంతలు అంటే సౌండ్ స్పీడ్ కంటే 5 ఇంతలు స్పీడ్గా వెళ్తే సూపర్ సానిక్ అంటాం. సౌండ్ స్పీడ్ కంటే 6 ఇంతలు, 7 ఇంతలు ఆ పైకి వెళ్ళినట్టయితే హైపర్సానిక్ స్పీడ్స్ అంటాం. సో వాటి స్పీడ్లు, వాటికి సంబంధించినవి నేను ఇక్కడ పెట్టాను. ఆ ఎగ్జాంపుల్ మిసైల్స్ కూడా నేను మీకు ఇచ్చాను ఇక్కడ. ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. అలానే బాలిస్టిక్ మిసైల్, క్రూజ్ మిసైల్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒకసారి పాజ్ చేసుకొని ఇవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మై ఫ్రెండ్స్. Hope you are liking our classes. Thank you for watching this video. Thank you.